ఓం శ్రీమాత్రే నమః. ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలు. ఆరుద్ర గారి వ్యాసపీఠం నుంచి ఒక వ్యాసం. మహాభారతంలో అయ్యో పాపం అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకు, సాధారణ సాహితీ పరులకు తెలుగు భారతం ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. తన శిష్యులలో ఒకే ఒక్కరిని అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవేలు కోసి శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు? ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. అలాగే ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆది పర్వంలో ఏకలవ్యుని కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు, కానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతి నిండా చిక్కుతాయి. నన్నయ్య గారు కానీ తిక్కన గారు కానీ వ్యాస భారతాన్ని యథామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం చదివితే ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాలన్నీ పువ్వుల్లాగా విచ్చుకుంటాయి. సంస్కృత హరివంశంలో 34వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. పాండవులకు కానీ కృష్ణుడికి కానీ ఏకలవ్యుడు పరాయివాడు కాదు. పాండవులకు కానీ కృష్ణునికి కానీ ఏకలవ్యుడు పరాయివాడు కాదు, రక్తబంధువు అని తెలుస్తుంది. పాండవులు ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడు ఏకలవ్యుడు మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్య గారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికి కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుదేష్ణ పాండవులకు స్వయాన పినతల్లి కూతురు. ఉత్తర కుమారునికి పాండవులు మేనమామలు. హరివంశంలో ఏకలవ్యుడి విద్యాభ్యాసం ప్రసక్తి కానీ గురుదక్షిణ సంగతి కానీ లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధుర మీద 18 సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతి ముట్టడిలోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో 93వ అధ్యాయం నుంచి 99వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత్రే నమః. ఏకలవ్యుని పుట్టుపూర్వోత్తరాల గురించి కొంత ఆరుద్ర గారి వ్యాసపీఠం నుంచి ఒక వ్యాసం ద్వారా తెలుసుకున్నాం. మరో కార్యక్రమంలో మంచి సందర్భంతో మంచి ప్రవచనంతో కలుద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు.